శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీ అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరిః ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ప్రియ దివ్యాత్మస్వరూపులారా, గీతా సుగీత కర్తవ్య సత్సంగానికి స్వాగతం. భగవద్గీత హిందువు అన్న వాళ్ళందరికీ తెలిసిందే. అయినప్పటికీ అసలు భగవద్గీత యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి, స్వామి ఏం చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనేది మనకి అర్థం చేసుకుంటే అప్పుడు మన నుదుటి గీత కూడా సుగీత అవుతుంది. అంచేత గీత అనేది శ్రీకృష్ణ పరమాత్మ యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిశ్రుత గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై అని కదా మనం వింటున్నాము. సాక్షాత్తు పద్మనాభుడి యొక్క ముఖారవిందము నుంచి ప్రసరించినటువంటి ప్రవహించినటువంటి స్వామి గానం చేసినటువంటిది గీత. అంతేకాదు మన జన్మకు కర్మ అనేటటువంటిది ఒక గీత, ప్రారబ్ధము అనేటటువంటిది ఒక గీత. అందుచేత అటువంటి ఆ గీతను సుగీత, సు అనేది ముందుగా చేర్చుకోవడమే సాధకుని యొక్క కర్తవ్యము. అందున విశేషించి ఈ అవకాశము మనిషికి మాత్రమే ఉంది, అంటే మానవ జన్మకు మాత్రమే ఉంది, మరే జన్మకు లేదు. అందుచేత ఏదైతే ఒక మనిషికి అవకాశం ఉందో ఆ అవకాశాన్ని మనమంతా వాడుకుంటే మన జీవితం సార్థకమవుతుంది. అంతేకాదు మనం ఎందుకు వచ్చామో, స్వామి అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకుని ఎందుకు చెప్పాడో అనేది కూడా మనకి తెలుస్తుంది. తద్వారా మనం అర్జునుడు అవుతాము. స్వామి భగవంతుడై గురువై జగద్గురువై ఉపదేశిస్తూ ఉంటారు. ఆనాడు ఎప్పుడో అర్జునుడికి చెప్పేశాడు కదండి, ఇవాళ ఇంకెక్కడ చెబుతున్నాడండి అంటే స్వామి ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు. నీవు ఎప్పుడు అర్జునుడి అవుతావో, ఏ అర్జునుడివి శిష్యుడైనటువంటి అర్జునుడివి అవుతావో అప్పుడు ఆ గీత మన గీత అవుతుంది, ఆ బోధ మనకు ప్రబోధమవుతుంది. అప్పుడు మన నుదుటి గీత కూడా సుగీత అవుతుంది. అంచేత గీతను సుగీతగా చేసుకోవడం అనేటటువంటి కర్తవ్య నిష్ఠలో మనం భగవద్గీత సత్సంగాన్ని మనం ప్రారంభించుకుంటాం. ఇక్కడ వాస్తవంగా మనకి అర్జున విషాద యోగంతో ప్రారంభమవుతుంది.
ఈ అర్జున విషాద యోగం కూడా మొట్టమొదట ధృతరాష్ట్రుడితో ప్రారంభమవుతుంది. చెప్పుకున్నాం కదా, ఎవరైతే ఈ శరీరం అనేటటువంటి రాష్ట్రము ఇలాగే ఉండాలి అని అనుకుంటాడో వాడల్లా ధృతరాష్ట్రుడే. ఎందుకని? ఈ రాష్ట్రం అనేది కొంతకాలమే ఉంటుంది. మనం అనుకున్న రీతిగా ఎప్పుడు బాల్యావస్థ ఒకే రీతిగా ఉండదు, అలానే కౌమారావస్థ ఒకే రీతిగా ఉండదు, యవ్వనావస్థ అదే రీతిగా ఉండదు, వృద్ధావస్థ కూడా ఉండనే ఉండదు. చివరికి వచ్చేటటువంటిది మరణావస్థ. ఈ అవస్థలన్నీ నాకు కాదు, నా ఈ రాష్ట్రానికి. అంచేత రాష్ట్రం ఇలాగే ఉండాలని అనుకోవడం ఏమిటి అని వివేకం కలిగిందా, నీవు సంజయుడు అయిపోతావు. అంచేత సంజయుడు చెబుతూ ఉండడము, ధృతరాష్ట్రుడు ప్రశ్నించడము. మొదటి ప్రశ్నే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది మనందరికీ తెలిసినటువంటి ప్రథమ శ్లోకం. ఇంకొకటి, శ్లోకం ఎందుకు వచ్చిందండి అని అంటే లోకంలో ఉండేటటువంటి శోకం పోగొట్టుకోవడానికి శ్లోకం వచ్చింది. అందున ఏ శ్లోకమైనా పుణ్యశ్లోకులు ఎవరో అతన్ని కీర్తించి మనల్ని కూడా ఆ పుణ్యశ్లోక స్థానానికి తీసుకుని వెళుతుంది. అందుకు శ్లోకం. ఓకే, ఇక్కడ ధృతరాష్ట్రుడు అడిగాడు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలోకి మా వాళ్ళు అంటే కౌరవులు, పాండవులు అంటే పాండురాజు తనయులు వెళ్ళారు కదా, సమవేతాయుత్సవ, యుద్ధం చెయ్యాలని అందరూ అక్కడ సమకూడారు. సంజయ ఏం చేశారు, ఏం జరిగిందప్పుడు అని ధృతరాష్ట్రుడు అడిగాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడు వేసినటువంటి ప్రశ్న మనది కూడా అయితే నిజమే కదా. ప్రతి దానిలో నా వాళ్ళు పరాయి వాళ్ళు అనేటటువంటిది రెండూ ఉంటూనే ఉంటుంది. మరి ఈ రెండు మనకి మంచిదా? ధృతరాష్ట్రుల్లా ప్రశ్న వేసిన సంజయుడిని వేశాడు చూడండి. అలాగే మనం కూడా ఇంద్రియాలను జయించి ఉన్నటువంటి బుద్ధిని ప్రశ్నించగలగాలి. బుద్ధి వంటి సంజయుడిని మనం ప్రశ్నిస్తే సంజయుడు చక్కగా నిష్పక్షంగా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనకి విస్పష్టం చేస్తాడు. అంచేత ఇక్కడ మనం బుద్ధి అనేటటువంటి సంజయుణ్ణి మనం ఎప్పుడైతే ప్రశ్నించామో అప్పుడు సంజయుడు సమాధానం, సమ్యక్ జయతి ఇంద్రియాణి యః సహ సంజయ. ఎవరైతే తన ఇంద్రియాలను చక్కగా జయిస్తారో అతడు సంజయుడు. ఓకే, మరి ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎవరండి అంటే ఎవరో కాదండి, మన మనస్సే. ఎంతసేపు నా పర, ఇది నాది, అది నీది, ఇది నా వాళ్ళు, అది పరాయి వాళ్ళు అని ఎంతసేపు సెపరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ సెపరేషనే ధృతరాష్ట్రుడు. పైగా ఈ మనస్సుకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఏది తనకు అందుబాటులో ఉందో, ఏది తనదైనదో దాన్ని అలా కాపాడుకోవాలి. తనది కాకపోయినా సరే, తనది కాకపోయినా తను అలా కాపాడుకోవాలి. ధృతరాష్ట్రుడు అదే కదా చేశాడు. సింహాసనం తనది కాదు, రాజ్యం తనది కాదు, తన తమ్ముడిది. మరి తమ్ముడు లేనప్పుడు తమ్ముని పిల్లలకు చెందుతుంది. అయినప్పటికీ ఆ తమ్ముడి పిల్లలు కనీసం 5గురికి 5 రాజ్యాలు ఇమ్మనమంటే కూడా కొడుకు ఇవ్వనన్నాడు. తనకి కూడా ఇష్టం లేదు. అంటే ఎవరిక్కడ తను? మన మనస్సే. మన మనస్సుకి ఎంత ఉన్నా అమ్మో ఎంత ఇచ్చేస్తే కూడా మనకి తగ్గిపోతుంది కదా, అంచేత మన దగ్గరే ఉంచుకుందాము. మన తమ్ముడికి వద్దు, తమ్ముడి పిల్లలకి వద్దు, అన్నకి వద్దు, అక్కకి వద్దు, ఎవరికి వద్దు, నాకే ఉండాలి. ఇది ధృతరాష్ట్రుడి యొక్క పరిస్థితి. ఆ రకమైనటువంటి మానసిక స్థితి మన మనస్సుకి కూడా సహజంగా ఉంటుంది. కానీ ఎంతో కొంత సాధన చేస్తూ ముందుకు వెళుతున్నాం కాబట్టి దాన్ని మనం కనిపెట్టగలిగితే దాన్ని మనం అదుపు చెయ్యగలము. అంచేత కనిపెట్టడమే సాధన. కనిపెట్టినటువంటి మనం దాన్ని కస్టడీ చెయ్యడమే సాధన. ఓకే, ఏదైతే సంజయుడిని అడిగారో ధృతరాష్ట్రుడు, దానికి సంజయుడంతా చెప్పాడు. మీ పుత్రుడైనటువంటి దుర్యోధనుడు తన గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా చూడండి, భీష్ముడు మనకి సేనాధిపతి, భీష్ముడిని మీరు సంరక్షిస్తూ ఉంటారు. చూడండి, నా కోసం నా మీద ఉండేటటువంటి అభిమానంతో అన్నింటినీ విడిచిపెట్టి ఎంతమంది వీరులు వచ్చారో కదా,
ఇదిగో ఈ వీరులందరినీ చూడండి. అంతేకాదు ఇంతమంది వీరుల చేత సంరక్షింపబడుతున్నటువంటి మన సైన్యము అపరిమితము. అదిగో అక్కడ భీముని చేత సంరక్షింపబడుతున్నటువంటి పాండవ సైన్యము పరిమితము అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇలా చెబుతూ భీష్ముని సంరక్షించండి అని చెబుతున్నటువంటి సమయంలో భీష్ముడు చూశారు. ఓ, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు చెబుతున్నాడు కదా అని ఒక్కసారి దుర్యోధనుడికి ఉత్సాహం కలిగించాలి అని ఒక్కసారి శంఖాన్ని పూరించారు భీష్మ పితామహుడు. అంతే, మిగిలినటువంటి వాళ్ళందరూ కౌరవ సేనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి శంఖాలను పూరించారు. మరి ఇక అప్పుడు పాండవ సేనలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యం హృషీకేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం తద్భౌ మహాశంఖం భీమకర్మ వృకోదర అని మనకి చక్కగా చెబుతారండి. ఇక్కడ పాంచజన్యం అనేటటువంటి శంఖాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నారండి అంటే తెల్లని గుర్రాలతో పూంచి ఉన్నటువంటి రథం మీద ఉన్నటువంటి పరమాత్మ ఋషికేశుడు పాంచజన్యం అనే శంఖాన్ని, దేవదత్తం అనేటటువంటి శంఖాన్ని అర్జునుడు పూరించారు. అలా వారందరూ పూరించారు. మిగిలిన పాండవ సేనలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయా శంఖాలని పూరిస్తే ఆ ధ్వనికి భూమి నభము అంటే ఆకాశము ధ్వని అంతా వ్యాపించిందండి. ఆ ధ్వనికే కౌరవ సేనలో ఉన్నటువంటి వాళ్ళ గుండె గుభేలు మంది. అయినప్పటికీ గుండె గుభేలు అనడానికి శంఖానాదం మాత్రమే కాదండి, ప్రతి ఒక్క మనిషికి మనస్సులో తాను చేస్తున్నటువంటిది మంచా చెడ అనేటటువంటి విచక్షణ పక్కనే ఉన్నటువంటి బుద్ధి చెబుతూనే ఉంటుంది. ధృతరాష్ట్రుడికి సంజయుడు ఎప్పుడూ చెబుతూనే ఉండేవాడండి. అలానే మనకు కూడా మన బుద్ధి చెబుతూనే ఉంటుంది. విన్నవాడు బాగుంటాడు, విన్నవాడు అదిగో కౌరవ నాశనం, అలాగే వాడు కూడా నశిస్తాడు. అంచేత ఇక్కడ ఎప్పుడైతే గుండె గుభేలు మంది అని అంటే మనం ధర్మ మార్గంలో లేము. శ్రీకృష్ణ పరమాత్మ కూడా వచ్చి రాయబారం చేస్తే కూడా, నచ్చ చెబితే కూడా మనం వినలేదే, అమ్మో ఏమా ధ్వని అని అనుకున్నారు. దీనికి మనం కూడా ఆలోచన చేస్తే మనం చేసేటటువంటి పనుల్లో అంతో ఎంతో స్వార్థం ఉంటే ఆ స్వార్థమే మనల్ని భయపెడుతుంది. ఓకే, ఇక ఎప్పుడైతే శంఖానాదం పూరించారు అప్పుడు అర్జునుడు పరమాత్మని అంటాడు, సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేత నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ అని చెబుతాడండి, కోరుతాడు. ఎందుకంటే సాక్షాత్తు అర్జునుడికి రథసారథి ఎవరండి అని అంటే శ్రీకృష్ణ పరమాత్మే రథసారథి. అంచేత సారథిని అర్జునుడు కోరడం, మరి కోరిన వెంటనే పరమాత్మ రెండు సేనలు, పాండవ సేన కౌరవ సేన, రెండు సేనల మధ్యనికి తన రథాన్ని తీసుకుని వెళ్ళి నిలబెట్టాడు. చూడు అర్జున అని అన్నారు పరమాత్మ. ఓ చూశాడు, ఈ పక్షంలో ఆ పక్షంలో ఉన్న వాళ్ళని చూశాడు, విశేషించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూశాడు. వాళ్ళందరినీ చూసిన తర్వాత అర్జునుడికి ఏమనిపించింది అంటే, అరెరే వీళ్ళంతా నా వాళ్ళు, తండ్రులు తాతలు మామలు మేనమామలు తమ్ముళ్ళు అన్నలు బావమరుదులు ఇంతమంది యుద్ధం చెయ్యడానికి వచ్చారు. అరెరే ఇంతమందిని నేను చంపితే నాకు పాపమే వస్తుంది. అంతేకాదు యుద్ధంలో వీరులందరూ చనిపోతారు, ఈ పక్షం కావచ్చు ఆ పక్షం కావచ్చు. వీరులందరూ చనిపోతే వారి వారి భార్యలు కులస్త్రీలు కాస్త చెడిపోతారు. చెడిపోతే వర్ణ సంకరం అయిపోతుంది. వర్ణ సంకరం అయిపోతే పితృలోకాల్లో ఉన్నటువంటి ఆ పితృదేవతలందరూ నరకంలో పడిపోతారు. ఇక ఎంత ధర్మభ్రష్టం జరిగిపోతుందో కదా. అందుచేత వీళ్లతో నేను యుద్ధం చెయ్యలేను. కృష్ణ పరమాత్మ గాంధీవం సంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదక్ష్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారిపోతుంది. ఎవరు నా వాళ్ళు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు, నా వాళ్ళు అన్నవాళ్ళు నా పక్షంలో ఉంటే నాకు బాధ లేదు, కానీ నాకు ఎదుట నాతో యుద్ధం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. అంచేత వీళ్లతో నేను యుద్ధం చేయలేకపోతున్నాను. ఇదిగో నా శరీరం కాలిపోతుంది, నా నోరు ఎండిపోతుంది, నేను నిలబడలేకపోతున్నాను అని రథంలో చతికిలబడ్డాడు. ఇది ఇంతవరకు అర్జునుడికి తనకి తెలిసినటువంటి విషయాన్నంతా చెప్పాడు. ఇది మనకి ప్రథమ అధ్యాయంలో
అర్జున విషాదం. ఇంత చెప్పడం మాత్రమే కదండి, అంత వీరుడు ధీరుడు శూరుడు అయినటువంటి అర్జునుడు భోరున విలపించాడండి. ఆ విలాపనయే విషాదము. అదిగో అర్జున విషాదంతో ప్రారంభం అయ్యింది. ఇక మనకి 2వ అధ్యాయంలో చూద్దామా అంటే అక్కడ కూడా మనకి సంజయునితోటే ప్రారంభమవుతుంది. చెప్పుకున్నామే, ఎవరైతే తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటారో పెట్టుకున్నవాడే తనకు తాను చెప్పుకోగలడు, ఇతరులకు కూడా చెప్పగలడు. ఇంత చేసి ఏం చేశాడు అర్జునుడు? నా వాళ్ళు అనేటటువంటి ఆ మమత, ఆ మోహము, ఆ రాగంతో తనకి కృప అంటే జాలి కదా, కృప అంటే ఆ కృప అనేటటువంటి దాని చేత పూర్తిగా ఆవిష్టుడైపోయాడు. అంటే దానితో నిండిపోయాడనమాట, దాని చేత కప్పబడ్డాడనమాట. ఈ కృపా జాలితో కప్పబడినటువంటి అర్జునుడికి అశ్రుపూర్ణాకులేక్షణం, కంటి నిండా నీళ్లు తిరిగి ఉన్నాయండి. ఆడవాళ్ళ కంటే తొందరగా వచ్చేస్తాయి, ఎక్కడుంటుందో పైన ఉంటుందో ఎక్కడుంటుందో తెలియదు, స్విచ్ వేయక్కర్లేకుండానే డింగిని కారిపోతాయి నీళ్లు. కానీ మగవాడికి అందున సామాన్యుడా అర్జునుడు కాడే. అటువంటి అర్జునుడికి కూడా కళ్ళ నీళ్లు తిరిగిపోయి నిండుగా ఉన్నవి. ఇలా విషీదంతం సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. తథా ఆ రీతిగా కృపయావిష్టం, కృప జాలి కరుణ అనేటటువంటి దానితో కూడి ఉన్నటువంటి అర్జునుడి కళ్ళు నిండా నీళ్లు నిండి ఉన్నవి. అలా విషీదంతం, ఇలా విషాదంతో దుఃఖంతో ఉన్నటువంటి ఆ అర్జునుడికి మధుసూదన ఉవాచ. ఆయనకి ఎన్నో పేర్లున్నాయండి, సహస్ర నామధేయాలున్నవి. సహస్ర అంటే 1000 మాత్రమే కాదు, అనంత నామధేయాలున్నవి. ఏ నామం ఎక్కడ పెడితే ఆ నామం ఎలా అక్కడ పనిచేస్తుంది, అక్కడ ఉన్నటువంటి వాడిని ఎలా ప్రేరేపిస్తుంది, ఎలా పైకి లాగుతుంది, అది గొప్పతనం. ఇక్కడ వ్యాస భగవానుడు కూడా అదే పని చేశారండి. మధుసూదన ఇదం వాక్యం ఉవాచ. ఎవరిని? విలపిస్తూ ఉన్నటువంటి అర్జునుణ్ణి, కంటి నిండా నీళ్లు నిండిపోయి ఉన్నటువంటి అర్జునుణ్ణి మధుసూదనుడు ఈ రీతిగా చెప్పాడు. మధుసూదనుడు ఏమిటండి? మధు అని కైటభుడు అని 2 రాక్షసులు కదా. మధువు అనేటటువంటి వాడు మోహానికి ప్రతీక అయితే, కైటభుడు అనేటటువంటి వాడు శోకానికి ప్రతీక. అంటే మోహము శోకము, ఈ మోహం ఉన్న చోటే శోకం ఉంటుంది, శోకానికి కారణం మోహం అవుతుంది. అంచేత మధుకైటభులను వధించినటువంటి వాడు. ఇక్కడ కూడా అర్జునుడికి ఉన్నటువంటి బాధ ఏమిటి, వ్యాధి ఏమిటి, రోగం ఏమిటంటే నా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, నా వాళ్ళని నేను చంపాల్సి వస్తుంది, అయ్యయ్యో ఇలాంటి వీళ్ళని చంపి నేనేం చెయ్యాలి, ఆ రక్తపు కూడా నేనేం తినాలి, అంచేత నేను వీళ్ళతో యుద్ధం చేయాలని చతికిలు పడిపోయాడు. అందుచేత ఇక్కడ మధుసూదనుడై అంటే మోహాన్ని తీసేటటువంటి వాడు, మోహాన్ని నిషేధించేటటువంటి వాడు, తొలగించేటటువంటి వాడైనటువంటి పరమాత్మ ఇలా చెబుతూ ఉన్నాడు అర్జునుడికి. మరి ఇక్కడ అర్జునుడికే ఉందా మోహం, మనకు కూడా ఉందా? ఓ మనకు కూడా బాగానే ఉందండి. ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి మీకు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, ఆశ్రమంలో ఉన్న మాకు తక్కువ ఉంటుంది. సో ఉండడంలో మీరు మేము సమానమే. మా దేవుడు, మా మందిరము, మా ఆశ్రమము, మా భక్తులు, ఇది కూడా మోహమే. అంచేత ఈ ఉన్న మోహాన్ని మనం గుర్తిస్తే మధుసూదన అని అనేసరికి స్వామి ఓ నేను ఇక్కడున్నాను, తీసేస్తా, ఆపరేషన్ చేసి దాన్ని కట్ చేసేస్తా, తొలగిస్తా అని స్వామి చెబుతాడు. అందుచేతనే నిరంతరం భగవన్ నామం చెప్పడం ద్వారా ఆ నామం దాని పని చేసుకున్నది వెళ్ళిపోతూ ఉంటుంది. అంచేత ఇక్కడ అర్జునుడికి ఉన్నటువంటి మోహాన్ని తొలగించేటటువంటి మధుసూదనుడైనటువంటి పరమాత్మ ప్రశ్నిస్తూ ఉన్నాడండి. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వజ్యం అకీర్తికరమర్జున. అర్జున ఇదేంటయ్యా కష్మలం అంటే మాలిన్యం, ఇదెక్కడి నుంచి వచ్చింది? ఎంత విషమ పరిస్థితి! నీవు యుద్ధం చెయ్యడం కోసమని యుద్ధ భూమికి వచ్చావు, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి వచ్చావు, రణరంగ మధ్యంలో 2 సేనల మధ్య నిలబెట్టమంటే నిలబెట్టాను.
ఇలా తీరా నిలబెట్టిన తర్వాత నేను యుద్ధమే చెయ్యను అని చతికిలబడతానంటావేమిటి? అరెరే, ఇలా ఎవరు అది వరకు మన పూర్వీకులైనటువంటి పెద్దలు ఆర్యులు ఎవరూ చెయ్యలేదయ్యా. ఇది ఆర్యజుష్టం కాదు, అనార్యజుష్టం నీవు చెయ్యబోయేటటువంటి, నీవు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. అంతేకాదు అస్వర్గ్యం, నువ్వు తీసుకున్న నిర్ణయం ఏమైనా నీకు స్వర్గాన్ని ఇస్తుంది అనుకుంటున్నావా? లేదు లేదు, స్వర్గాన్ని అంతకన్నా ఇవ్వదు. పోని నీకేమైనా కీర్తినిస్తుందా, యశస్సునిస్తుందా అంటే లేనే లేదు. నీ పేరు తలుచుకుంటే భయపడేవాడు కూడా ఇప్పుడు నీవు తీసుకునే నిర్ణయానికి అరే పిరికి పంద అర్జునుడు కబుర్లే తప్ప ఎందుకు పనికిరాడని నిన్ను అపకీర్తి పాలు చేస్తూ ఉంటారు అని 3 శబ్దాలతో స్వామి ఇక్కడ అర్జునుడికి గుర్తు చేస్తాడనమాట. మనకు కూడా ఎప్పుడైనా కొన్ని విషయాలలో స్వార్థమే ముందుకొచ్చి ఏదో అది చేస్తాను ఇది చేస్తాను అని మమత మోహంలో బుద్ధి విచక్షణ కోల్పోతుందండి. కోల్పోయినప్పుడు అరే మనం చేసేది మంచి పనా కాదు, ఇది నలుగురు మెచ్చుకుంటారా మెచ్చుకోరా, ఇది మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా చేశారా, పోనీ ఇలా చేస్తే మనకి స్వర్గం వస్తుందా నరకం వస్తుందా అనే ఆలోచన కూడా మనకి ఉండాలి. ఈ ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? అప్పుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఏదో ఒక నామం, మనకి నచ్చిన నామం, మధుసూదన కావచ్చు, మోహన కావచ్చు, శ్రీకృష్ణ కావచ్చు, ఆ నామం ఏం చేస్తుంది? తన యొక్క ప్రభావాన్ని చూపించి మన బుద్ధికి ప్రచోదనం కలిగిస్తుంది. అప్పుడు బుద్ధి కాస్త ఈ మనస్సుకి బుద్ధి చెబుతుంది. ఇదిగో అదే ఇక్కడ పరమాత్మ చెబుతూ ఉన్నారు. ఇక్కడ విషమ పరిస్థితిలో నీకు ఈ నిర్ణయం ఎందుకు వచ్చింది, ఈ మాలిన్యం ఎందుకు వచ్చింది, ఇది నీకు తగదు అని చెబుతూ ఊరుకోలేదండి, ఇంకాస్త ఘాటుగా చెబుతున్నాడు స్వామి. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ఠ పరంతప. క్లైబ్యాన్ని పొందవద్దు అంటే ఇక్కడ క్లీబత్వము అనేటటువంటి దాన్ని నపుంసకత్వము అంటారు. ఇక్కడ పాపం అర్జునుడికి ఊర్వశి శాపవశాత్తు నీవు నపుంసకుడవుగాక అని శపించింది కదా, అది విరాట్ మహారాజు కొలువులో బృహన్నలగా ఉండి ఆ సంవత్సర కాలంలో ఆ ఉత్తరాదేవికి నృత్యం నేర్పిస్తూ తన శాపాన్ని పోగొట్టేసుకున్నాడు. అయిపోయింది, దాని పీరియడ్ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పుడు మరలా నీకు అది గుర్తొచ్చిందా ఏమిటి? ఎందుకు ఇలా అటు ఇటు గాని నిర్ణయాన్ని తీసుకుంటున్నావు? అంతేకాదు ఏతత్ త్వయి న ఉపపద్యతే, ఈ రకమైనటువంటి నిర్ణయము నిశ్చయం నీకు ఉండకూడదు. పైగా నాకు అనిపిస్తుంది ఇది నీకు ఒక హృదయ దౌర్బల్యం ఏర్పడింది, క్షుద్రం, అది నీచాతి నీచమైనటువంటిది, తిరస్కరింపదగినటువంటిది. అటువంటి ఆ హృదయ దౌర్బల్యాన్ని త్యక్త్వా విడిచిపెట్టి ఉత్తిష్ఠ భారత లే అన్నాడండి. లే అనడం ఏమిటి అంటే చతికిల పడిపోయి ఉన్నాడు కాబట్టి. అలానే మనం కూడా మన కర్తవ్య నిష్ఠ నుండి జారిపోయి చతికిల పడిపోతే అప్పుడు ఏ భగవంతుడిని మనం ప్రార్థించామో ఆ భగవంతుడి యొక్క నామం ఏం చేస్తుందండి? మనకున్నటువంటి ఆ హృదయ దౌర్బల్యం, ఇది శారీరక దౌర్బల్యం కాదు సుమా. అంటే శారీరకంగా నీరసంగా ఉంటే ఏదో కాస్త రసమో కాఫీయో పాలో టీయో తాగితే కాస్త ఉత్సాహం వస్తుంది, శక్తి వస్తుంది. కానీ ఇక్కడ హృదయ దౌర్బల్యం మానసికమని కూడా చెప్పవచ్చు. మానసిక దౌర్బల్యం అన్నా హృదయ దౌర్బల్యం ఒకటిగా తీసుకోవచ్చు. మొత్తానికి ఈ హృదయ దౌర్బల్యం ఏమిటి? తగినటువంటి జ్ఞానం లేకపోవడం, ఉన్న జ్ఞానంలో గజిబిజిగా అంటే కన్ఫ్యూజ్ గా ఉండడం, క్లారిటీ లేకపోవడం, ఆ కారణంగా లేనిపోని ఒక బలహీనత ఆవహించి ఉంటుంది. అదిగో అటువంటి హృదయ దౌర్బల్యంలో ఉన్నాడు అర్జునుడు. త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప అన్నారు. ఆ పరంతప ఏంటి? పరం, ఇతరులను తప్పింప చేసేటటువంటి వాడు. నిన్ను తలుచుకుంటే చాలు వాళ్ళు గడగడా ఉనికిపోతారు, వాళ్ళు ఒళ్ళంతా కాలిపోతుంది, అసలు వాళ్ళనే నువ్వు కాల్ చేస్తావు. అటువంటి శక్తి కలిగినటువంటి నీవు ఇవాళ యుద్ధం చెయ్యను అని చతికిల పడిపోయి హృదయ దౌర్బల్యానికి లోనైపోయావు. ఇది నీకు మంచిది కాదు, ఇది చాలా నీచాతి నీచమైనటువంటి క్షుద్రం అనేటటువంటి శబ్దంతో స్వామి గట్టిగా హెచ్చరించారు. అంతేకాదు క్లైబ్యం మాస్మగమః పార్థ, ఈ క్లీబత్వాన్ని నీవు పొందకూడదు. మా గమః,
నిన్ను పొందకూడదు, నీవు అసలు పొందకూడదు, ఇది నీ యందు సరి అయినది కానే కాదు అని చాలా గట్టిగా చెప్పాడు స్వామి. అయితే స్వామి అంత గట్టిగా చెబితే మరి ఇక్కడ అర్జునుడికి కూడా తనకున్నటువంటి అభిప్రాయం ఎంతవరకు చెప్పారు. వీరులు చనిపోతే స్త్రీలు, కుల స్త్రీలు కాస్త చెడిపోతారు, స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరం ఏర్పడుతుంది. ఎప్పుడైతే వర్ణ సంకరం కలిగిందో పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలందరూ కూడా నరకంలో పడిపోతారు, ఇక వాళ్ళకి సద్గతి ఉండనే ఉండదు, తద్వారా ధర్మం చెడిపోతుంది అని ఇదంతా ఏకరువు పెట్టాడు. వాస్తవానికి ధర్మం ఆలోచన చేస్తే శాస్త్రంలో చెప్పిందే చెప్పాడు. అయితే మరి ఇప్పుడు అర్జునుడు చేసినటువంటి పొరపాటు ఏమిటండి? అర్జునుడు మంచిగానే చెప్పాడు కదా అని మనకు అనిపిస్తుంది. మరి స్వామి ఏం చెబుతున్నాడు ఇక్కడ? స్వామికి మరలా ఇంత చెబితే కూడా, ఎంత పౌరుషం రెచ్చగొట్టేట్టుగా స్వామి చెబితే కూడా అర్జునుడు ఇంకా చెబుతూనే ఉన్నాడు. పరమాత్మ, ఇంతవరకు నా వాళ్ళు, నా బంధువులు అన్నాను, కానీ ఇక్కడ నాకు ఎదురుగా ఉన్నటువంటి వాడు కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చూడండి, ఆ ప్రతియోత్స్యామి, నాకు ఎదుట ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఒకరు భీష్మ పితామహుడు. ఎంత ప్రీతినో నా మీద తాతగారికి, ఎంత వాత్సల్యమో, ఎంత అభిమానించకపోతే తండ్రి లేని పిల్లల్ని, మమ్మల్ని ఆయన ఎలా పెంచారు. అలా పెంచినటువంటి తాతగారి మీద నేను బాణాలతో యుద్ధం చెయ్యనా? అరే పూజార్హవు, పూజించదగినటువంటి వారు. ఇక రెండవది, నాకు విలువిద్యను నేర్పించినటువంటి ద్రోణాచార్యుల వారు, తన పుత్రుడికి కూడా నేర్పనటువంటి విలువిద్యను నాకు నేర్పించినటువంటి మహానుభావుడు. జత ప్రధానంగా భీష్మ పితామహుడు, ద్రోణాచార్యులు, వీరిద్దరినీ నేను పూజించాలి, పూజించదగినటువంటి వారు, నమస్కరించదగినటువంటి వారు. అలాంటి వారిని హే మధుసూదన ఇషుభిః కథం ప్రతియోత్స్యామి, బాణాలతో వాళ్లను నేను ఎలా ఎదిరించి యుద్ధం చెయ్యను, ఇది నాకు చాలా బాధగా ఉంది అన్నాడండి. నిజమే కదా, ఎవరి మీదైనా ఏదైనా చెయ్యవచ్చు. భీష్మ పితామహుడు అంటే గంగామాత పుత్రుడు భీష్మ అని అంటేనే ఒక భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేసి తన జీవితాన్నంతటినీ ఆ కురు వంశానికే ధారపోసినటువంటి మహానుభావుడే. అటువంటి భీష్మ పితామహుని మీదకి బాణాలు సంధించాలంటే ఎంత బాధండి. ఇక రెండవ వాడు, ఎంతటి విలువిద్యను నేర్పించినటువంటి ద్రోణాచార్యులు కూడా ఎంత వాత్సల్యం చూపించారు. అలాంటి ద్రోణాచార్యులను కూడా నేను బాణాలతో ఎలా సంధిస్తాను, పూజించదగినటువంటి వారే వీరు అని అంటూ, గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురూన్ అహత్వా, గురువులైనటువంటి వీరిని చంపకుండగా. ఎవరి గురువులు? మహానుభావాన్. మహాన్ భావాన్ యస్య సహ మహానుభావః తే మహానుభావాః. ఎవరు? మహానుభావులైనటువంటి ఈ గురువులను చంపకుండా భిక్షాటన చేసి ఈ లోకంలో ఉండడం చాలా మంచిది, అది శ్రేయస్సు అని నేను అనుకుంటున్నాను. అంతేకాదు, ఇక్కడ హత్వార్థ కామాస్తు, అర్ధకామములు కలిగినటువంటి వారు. ఇక్కడ ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు చాలా గొప్పవారే, కానీ వారిద్దరు కూడా ఏం చేశారు? అర్ధకామములే ప్రధానముగా కలిగి ఉన్నటువంటి కౌరవ పక్షంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా చూడండి, అంటే ధర్మము తెలుసు, మోక్షం అంటే కూడా ఇంకా బాగా తెలుసు వీరిద్దరికి. అయినప్పటికీ సత్యవతికి ఇచ్చినటువంటి మాట ప్రకారము భీష్మ పితామహుడు అక్కడే ఉండవలసి వచ్చిందండి, ఆ పక్షంలోనే ఉండాల్సి వచ్చింది. అంతేకాదు ధృతరాష్ట్రుడికి కూడా మాట ఇచ్చారు కాబట్టి
ఇష్టం లేకపోయినా మనసంతా పాండవ పక్షంలో ఉంది, కానీ శరీరం మాత్రం ఇక్కడ ఉంది. అయినప్పటికీ తన కర్తవ్యంలో మాత్రం ఎక్కడా లోపం రానివ్వలేదండి. అటువంటి భీష్మ పితామహుడు పుత్రుడు కోసమని ద్రోణాచార్యులు అంటే అర్థము కామము ఈ రెండింటికి మాత్రమే విలువనిచ్చి ఉన్నప్పటికీ అటువంటి గురువులను ఇహ ఏవ ఇదిగో ఇక్కడే ఇటువంటి మహానుభావుల్ని హత్వా చంపి రుధిర ప్రదిగ్ధాన్ భోగాన్, నేను సంపాదించేది ఏమిటి? వీళ్ళను చంపి రక్తసిక్తమైనటువంటి ఆ భోగమే కదా, ఆ రాజ్య భోగమే కదా, దాన్ని భుంజీయ, దాన్ని నేను భోగించాలా? దీనికన్నా ఇటువంటి మహానుభావుల్ని చంపి ఆ రక్తపు కూడు తినేదానికన్నా భిక్షాటన చేసి బ్రతకడం మంచిది, లేదా అడవులకు వెళ్ళిపోయి ఒక సన్యాసి జీవితం సాగించడం మంచిది తప్ప యుద్ధం చెయ్యడం మంచిది కాదు అని అంటూ ఇంకా చెబుతూ ఉన్నాడండి. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఏతద్ న విద్మః, అసలు యుద్ధమంటూ చేస్తే యద్వా జయేమ యది వా నో జయేయుః, వాళ్లే జయిస్తారు లేదా మనమే జయిస్తాము ఇది చెప్పలేం. 11 అక్షౌహిణులు ఉన్నది గెలుస్తుంది అని చెప్పలేం, అలాని 7 అక్షౌహిణులు ఉన్నది ఓడిపోతుంది అని కూడా చెప్పలేం. అంచేత ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు కూడా మనకి తెలియదు. అటువంటి వాళ్ళని ఎందుకు చంపడము? ఒకవేళ వాళ్ళని చంపి వాళ్లే లేకపోతే మనం జీవించలేమే. అటువంటి వాళ్ళు ఎవరిని చంపి మనం బ్రతకలేమో వాళ్ళు ఈ యుద్ధ క్షేత్రంలో ఎదురుగా ఉన్నారు. తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః, ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు. ఈ కౌరవులందరూ అటువంటి వాళ్ళు నా ఎదురుగా ఉన్నారు, అందుచేత నేను యుద్ధం చెయ్యడానికి సిద్ధంగా లేను అని చెబుతూ ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి శ్లోకం చెబుతున్నారండి. అంటే అక్కడ మనకి ధర్మం ఏదో తెలుసు, మన కుటుంబంలో కావచ్చు, మన సంస్థల్లో కావచ్చు, మనకు తెలిసినటువంటి సర్కిల్లో కావచ్చు, ధర్మం తెలిసినప్పటికీ కూడా ఆ ధర్మాన్ని ఆచరించడానికి మనసు వెనుకంజ వేస్తుంది. న్యాయం ఏమిటో తెలుసు, అయినప్పటికీ ఆ న్యాయం చెప్పడానికి కానీ చెయ్యడానికి కానీ మనసు ఒప్పదు. పైగా సమర్థించుకుంటూ ఉంటుంది. అది ఎలా ఏ రకంగా అని దాన్ని సమన్వయం చేసుకుంటుంది. ఒకటి సమన్వయం చేస్తుంది, 2 సమర్థించుకుంటూ ఉంటుంది. ఇది మనందరికీ కాస్త ఆలోచిస్తే తెలిసేదే తప్ప పైపైన చూస్తే తెలిసేది కాదు. ఇక ఈ శ్లోకంలో అర్జునుడు ఇంతవరకు చెప్పాల్సిందంతా, అటు స్త్రీలు చెడిపోతారు యుద్ధం జరిగితే, తద్వారా వర్ణ సంకరం ఏర్పడుతుంది, మరలా పితృదేవతలు పితృలోకం నుంచి నరకలోకంలోకి పడిపోతారు అని చెప్పి, మరలా గురువులు ఇద్దరు విశేషించి భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు అని వారిద్దరిని పూజించదగినటువంటి వారిని సంహరించడమా, వాళ్ళని బాణాలతో సంధించడమా అని చెప్పాడండి. ఇక ఇంత చెప్పిన తర్వాత తనకి ఏమనిపిస్తుంది అంటే, కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం అన్నాడండి. ఇది చాలా ప్రధానమైనటువంటి శ్లోకం అండి. ఏ ఉపనిషత్తు చెప్పండి, ఏ శాస్త్రం చెప్పండి, దానిలో ఒక శిష్యుడంటూ ఉంటేనే అక్కడ ఒక వ్యక్తి గురువు అవుతారండి. తండ్రి కావచ్చు, లేకపోతే అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు గాక ముందుగా మనం శిష్యులం కావాలి. అంతేకాదు మన మానసిక స్థితి ఏమిటో మనకు తెలియాలి. అన్నీ నాకు తెలుసండి అని అనుకుంటే మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, అసలు మనకి సమస్య కూడా కనపడదు. మనమే వేదవేత్తలం అనుకుంటాం, మనమే శాస్త్రవేత్తలము అనుకుంటాం. అక్కడ పొరపాటు జరుగుతుంది. కానీ ఇక్కడ ఎంత చెప్పినటువంటి అర్జునుడు ఏం చెబుతున్నాడంటే, కార్పణ్యము అంటే కృపణత్వం, కరుణ, జాలి, దయ అనేటటువంటి ఆ గుణంతో, ఆ దోషంతో ఉపహత స్వభావ, ఆ దోషంతో కూడిన స్వభావాన్ని కాస్త అపహరింపబడింది అంటే కోల్పోయాను.
అందుచేత త్వాం పృచ్ఛామి, నేను నిన్ను అడుగుతున్నాను స్వామి. ఎందుకనో తెలుసా? ధర్మ సమ్మూఢ చేత, ధర్మం నాకు చాలా తెలిసింది, కానీ ఈ ధర్మంలో ఏది విశేష ధర్మం, ఏది సామాన్య ధర్మం, ఏది చెయ్యాలి, ఏది విడిచిపెట్టాలి, అది నాకు తెలియటం లేదు. అందుచేత యశ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే, నేను ధర్మము ఏది అనేది నిశ్చయించుకోలేనటువంటి మూఢ చేతస్కుడై ఉన్నాను. అంటే మనస్సు, నా మనస్సు పనిచేయటం లేదు, నిర్ణయం తీసుకోలేకపోతుంది. అందుచేత నేను నిన్నే అడుగుతున్నాను. మరి నేను అడిగినందుకు నీవు ఏం చెయ్యాలి స్వామి? యశ్రేయస్యాత్, ఏది మంచిదో, ఏది శ్రేయస్సు కలుగుతుందో. ప్రేయస్సు అడగట్లేదు సుమా, శ్రేయస్సు వేరే, ప్రేయస్సు వేరే. ప్రేయస్సు అంటే మనకి ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇష్టంగా ఉండేదేంటి? హాయిగా ఏ కాఫీయో టీయో తాగొచ్చు కదండి, ఎందుకంటే ఈ సత్సంగం, ఇది ప్రేయస్సు. ఆహాహా, నాకు శ్రేయస్సు కావాలి. ఏమిటి? నా జీవితం ఇంకా సుఖంగా ఉండాలి, ఇంకా శాంతిగా ఉండాలి, ఇంకా నిర్మలంగా ఉండాలి. నాకు చావు పుట్టుక అనేటటువంటి ఈ చక్రం నుండి నేను దాటేయాలి, నాకు ముక్తి కావాలి, నాకు విడుదల కావాలి. ఇది శ్రేయస్సు. ఓకే, అంతేది ఇక్కడ ఏది మంచో ఏది చెడో తేల్చుకోలేనటువంటి మూఢ స్వభావంలో ఉంది నా మనస్సు. అంచేత నాకు శ్రేయస్సు ఏదో నాకు నీవే నిశ్చయంగా చెప్పాల్సింది. ఎందుకు నేను నీకు చెప్పాలి అని అంటావా స్వామి? తే అహం శిష్య, నేను నీకు శిష్యుణ్ణి. శిష్యుడు అని అన్నప్పుడండి ఇక్కడ తనకంటూ ఏమీ ఉండకూడదు, తన నిర్ణయము తన అభిప్రాయము అనేది ఏమీ ఉండకూడదు. అంటే ఖాళీ అయిపోవాలి. ఖాళీ అయిపోతేనే అతడు శిష్యుడు అవుతాడు. ఇక గురువు యొక్క సైగలతో అర్థం చేసుకొని సేవ చెయ్యడం. సైగలు అర్థం చేసుకోలేకపోతున్నాడు, కనీసం మాట చెబితే ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, లేదా ఇది ఇలా చెయ్యి, అది అలా చెయ్యి అని చెప్పినప్పుడు మాట చెబితే ఆ రీతిగా పాటించడం, అది కూడా లేకపోతే ఇక అతడు శిష్యుడే కానే కాదండి. అంచేతనే స్థాన శుశ్రూష, భావ శుశ్రూష అని మనకి రెండు చెబుతారు. స్థాన శుశ్రూష అంటే ఏమిటి? గురువుగారు ఉన్న చోట శుభ్రం చేయడము, గురువుగారికి కావలసినవి అందించడము, గురువుగారి వస్త్రాలు ఉతికి ఆరవేయడం, ఇలాంటివి స్థాన శుశ్రూష అంటారు. ఇక భావ శుశ్రూష ఏమిటి? చెప్పకుండానే ఏ సమయంలో ఉన్నారు, వారు స్నానానికి వెళ్ళారు, వస్త్రాలు తీసుకుని వెళ్ళడం, స్నానం చేసి వచ్చారు, పంచపాత్ర పుష్పాలు పెట్టడం, అది అయిన తర్వాత లేచేసరికి పాలు సమకూర్చడం, ఏమి కావాలి అంటే భావాన్ని తెలుసుకొని సేవలు అందించడము భావ శుశ్రూష అంటారండి. ఈ శుశ్రూష చేసేటటువంటి వాడే శిష్యుడు అవుతాడు. అంచేత ఈ శిష్యుడికి తనకంటూ ఏమీ ఉండదు. ఏ రీతిగా మన చేతిలో సెల్ ఫోన్ని మనం ఎలా వాడుకున్నా అది లేదు కాదు అని అబ్జెక్షన్ పెట్టకుండగానే మనకు అనుకూలంగా ఎలా వాడబడుతుందో అలానే గురువు దగ్గర శిష్యుడు అదే రీతిగా ఉండాలి. ఉంటేనే శిష్యుడు అనిపించుకుంటాడండి. లేకపోతే శిష్యుడుగా పేరుంటుందే తప్ప అక్కడ స్థానము లేదా ధర్మము లేదా కర్తవ్యము అనేది నిర్వహించబడదు. అంచేది ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే అహం తే శిష్య, నేను నీ శిష్యుణ్ణి అని చెప్పాడండి. అయితే శిష్యుడు అయితే ఏమిటి అని అంటావా స్వామి? మాం శాధి, నీవు నన్ను శాసించాలి. ఇదిగో ఇది ఇలా చెయ్యి, ఇదిగో ఇప్పుడు ఆ రీతిగా చెయ్యి అని చెప్పగలిగినటువంటి వాడు ఎవరు అంటే గురువు మాత్రమే. అందుచేత నీవు నన్ను మాం శాధి, నన్ను శాసించు, నన్ను ఆజ్ఞాపించు, నాకు నీవు ఉపదేశించు అని కోరుకున్నాడండి. నీకెందుకు నేను ఉపదేశించాలి అని అంటే కేవలం శిష్యుణ్ణే కాదు, తే ప్రపన్నం, నిన్ను నేను ఆశ్రయించాను, నీకు నేను శరణాగతి పొందాను. చెప్పుకుంటామే శరణాగతి అని అన్నప్పుడు ఇక అక్కడ ఏమి ఇంత కూడా మిగలదండి. ఏ రీతిగా ఉప్పు బొమ్మ నీటిలో కలిస్తే ఆ ఉప్పు బొమ్మకు చిన్న వేలు కానీ వేలులో ఉన్న గోరు కానీ మిగలకుండా అన్నీ ఏ రీతిగా నీటిలో కలిసిపోయి తనకంటూ ఏమీ మిగలకుండగా అనంత సాగరం అయిపోతుందో లేదా నీరు అయిపోతుందా ఉప్పు బొమ్మ, అలానే శరణాగతి పొందినటువంటి వాడు శిష్యుడైనటువంటి వాడు తనకంటూ తనదంటూ ఏ అభిప్రాయము లేకుండా శరణాగతి పొందాడు. అంటే ఖాళీ అయిపోవడం,
అదిగో ఆ రీతిగా నేను నీ శిష్యుణ్ణి. ఎందుకంటే నా మనసు పనిచేయటం లేదు, ఏది మంచో ఏది చెడో నాకు తెలియటం లేదు. మంచి చెడులు నిర్ణయించలేనటువంటి పరిస్థితిలో ఉన్న నాకు దిక్కెవరు అని అంటే కేవలం దేవుడివైనటువంటి గురువైనటువంటి నీవే నాకు దిక్కు. అంచేత ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు ఆ కర్తవ్యాన్ని కూడా నీవే నాకు చెప్పాల్సింది. ఎందుకని నేను నీకు శరణాగతుడయ్యాను, తద్వారా నేను నీకు శిష్యుణ్ణయ్యాను. శిష్యుడైనటువంటి నాకు నీవు గురువుగా శాసించాల్సింది. షాది అంటే హిందీలో షాది అంటే వివాహం అని వస్తుంది, ఇక్కడ ఈ అర్థం కాదండి. షాది అంటే శాసించు అని. అంటే యుద్ధం చెయ్యాలా వద్దా అనేది కూడా నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. అంచేత హే భగవన్ నీవే నన్ను శాసించు అని చెబుతూ ఇంకా చెబుతున్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుజ్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్న వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఏమంటున్నాడంటే అసలు నా యొక్క ఇంద్రియాలు అన్నీ ఎండిపోతున్నవి. ఉచ్చోషణం, ఈ శోషణం ఎందుకు వచ్చింది? శోకం వల్ల వచ్చింది. శోకం వల్ల కలిగేటటువంటి ఆ బాధ ఉందే తట్టుకోలేకపోతున్నాను. ఇంద్రియాలన్నిటినీ ఒక తడిగుడ్డను పిండేస్తే ఎలా ఉంటుందో అలా నా మనస్సు నా ఇంద్రియాలు అన్నీ నన్ను బాధ పెట్టేస్తూ ఉన్నవి. అసలు దీన్ని ఏం చేసి తొలగించుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎలా ఉంది నా ఈ పరిస్థితి అని అంటే ఈ భూమిలో ఉన్నటువంటి సర్వ సంపదని సర్వ రాజ్యాన్ని కూడా నేను పొందినప్పటికీ, అంతేకాదు సురాణామపి చాధిపత్యం ఆ దేవతల యొక్క అమరావతి కూడా నా సొంతమైనప్పటికీ కూడా నాకు ఈ బాధ ఈ శోకం వల్ల కలిగేటటువంటి బాధ పోయేట్టుగా లేదు. మమ అపనుజ్యాత్, ఇది ఏం చేస్తే పోతుందో నాకు అర్థం కావట్లేదు. భూమి మీద ఉండేటటువంటి రాజ్యమంతా భూమి అంతా నాదైనప్పటికీ లేదా స్వర్గలోకం కూడా నాదైనప్పటికీ కూడా నాకు ఈ బాధ పోయేట్టుగా లేదు. అందుచేత ఇది నేను భరించలేకపోతున్నాను. స్వామి నేను నీ శిష్యుణ్ణి, నీవు నన్ను శాసించాల్సింది, నేను నీకు శరణాగతి పొందాను అని అన్నారండి. ఇక్కడ మనకి కూడా శరణాగతి పొందడం శిష్యుడు కావడం అనేది మనకి చాలా అవసరమైనటువంటి అర్హత అన్నమాట. ఎందుకంటే ఈ అర్హత ఉన్ననాడే మనం మనకున్నటువంటి బలహీనత, హృదయ దౌర్బల్యం కానీ లేదా అక్కర్లేని వాటి చోట జాలి ఉండడం, అవసరమైన చోట కాఠిన్యం ఉండడం అనేటటువంటి ఆ దుర్భావాలన్నీ పోతాయి. ఎప్పుడు శిష్యుణ్ణి అని అనుకున్నప్పుడు. ఏమండి ఇప్పుడు నేను శిష్యుడిగా ఉండాలనుకుంటున్నానండి, మరి ఆ వేళ అర్జునుడికి కృష్ణుడు దొరికాడంటే ఇప్పుడు నాకు కృష్ణుడు లేడు కదండి అని అంటే ఎక్కడికో కూడా పోవాల్సిన అవసరం లేనే లేదండి. ఋషికేశుడు అని అంటున్నారు కదా, మన లోపలే ఉన్నాడు. మన లోపలే ఉన్నటువంటి స్వామిని శరణాగతి పొందాలి అంటే మనం ఏం చెయ్యాలి? బయట ఉండాలా లోపలికి వెళ్ళాలా? లోపలికే వెళ్ళాలి. అంచేత శరీరం మీద ఇంద్రియాల మీద బయట ఉన్నటువంటి వస్తువుల మీద వీటన్నింటి మీద మనం మమత మమకారం పెట్టుకుంటే ఇక్కడే ఉంటాం, లోపలికి వెళ్ళలేము. అంతేకాదండి మనం పడుకున్నప్పుడు కూడా బాహ్యంలో చూసినటువంటివే కలలో కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే దానికి మనం అనుకోవచ్చు, ఓ నాకు బయట వస్తువుల మీద వ్యక్తుల మీద ఎంత మమత ఉంది, ఆ మమతే నాకు మరలా కలలో కనిపిస్తుంది అనేది కూడా మనం నిర్ణయం చేసుకోవచ్చు. మరి నిర్ణయం చేసినప్పుడు ఏం చెయ్యాలండి? మమత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే బయట ఉండొద్దన్నారు, ఎక్కడికి పోవాలండి? తిరుమల పోవాలా, కాశీ పోవాలా, కైలాసం పోవాలా అంటే ఎక్కడికో పోనవలసిన అవసరం లేదు. నీ లోపలికి నీవు పో. అక్కడికి పోవద్దు అని కాదు, వెళ్ళవచ్చు. అక్కడక్కడికి వెళితే ఆయా క్షేత్ర ప్రభావము ఆ దేవతా దర్శన ప్రభావం వల్ల చిత్తం కాస్త నిర్మలమవుతుంది, పవిత్రమవుతుంది. ఆ కారణంగా శుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ మనస్సు బుద్ధి కాస్త ఏది సత్యము ఏది శాశ్వతము అనేటటువంటి యోచన చేస్తుంది. కనీసం ఆలోచన వస్తుంది. ఆలోచనప్పుడు ఎంతో కొంత స్వీకరిస్తుంది, ఇది ముందుకు వెళుతుంది. అంచేత ఇక్కడ మనకి చిత్తము నిర్మలం కావాలి అని అంటే శిష్యుడు కావాల్సిందే. శిష్యుడు కావాలి అంటే ఎక్కడున్నవాడికి శిష్యుడు కావాలండి? బయట
ఎక్కడో ఉన్నవాడు కాదండి, లోపలే ఉన్నాడు ఋషికేశుడు. ఎవడుంటే ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నవో వాడి దర్శనానికి వెళ్ళు, వాడిని శరణాగతి పొందు. వాడిని శరణాగతి పొందడానికి ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళామో ఈ బయట ఉన్నటువంటి వాటి మీద ఛాస తగ్గుతుంది, రాగం తగ్గుతుంది. అరే విడిచిపెట్టి మీరంటే ఆశ్రమంలో మేము కూడా అలా ఎలా అండి? ఎవరున్నా ఎక్కడున్నా దీనివల్ల ఏది లోటు రాదు, లోపము రాదు, నష్టం అంతకన్నా జరగదు. నష్టపోయేది ఏమిటంటే మన శోకం, లోపించేది ఏమిటి అంటే మన దుఃఖం, మన బాధ. అది ఎవరు కోరుకోవట్లేదు. మనందరం నష్టం వద్దనుకుంటున్నాము, కష్టం వద్దనుకుంటున్నాము, దుఃఖం వద్దనుకుంటున్నాము. ఓకే, ఇవి మూడు పోవాలంటే ఏం చేయాలి? ఎక్కడ దుఃఖం లేదు, ఎక్కడ కష్టం లేదు, ఎక్కడ నష్టం లేదు, ఎవడికి ఇవి మూడు లేవో వాడిని పట్టుకోవడం మంచిది, వాడిని శరణాగతి పొందడం మంచిది, వాడికి శిష్యుడు కావడం మంచిది అనేది మనకి ఇక్కడ ప్రధానంగా తెలియచేస్తున్నారు. కాబట్టి సర్వ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాన్నంతా ఇక్కడ ప్రధానమైనటువంటి ఈ శ్లోకంలో మనం శిష్యులం కావాలి, మనం భక్తులం కావాలి, మనం శరణాగతి పొంది ఖాళీ అయిపోవాలి అని చెప్పారండి. అంచేత ఇక్కడ ఎప్పుడైతే మనం ఆ స్థితిని పొందామో అప్పుడు మనకున్నటువంటి, నిజమే కదా, బయటకు వస్తే కలిగే నష్టం ఏమిటి? ఇదిగో ఇంద్రియాల వల్ల, ఈ ఇంద్రియాలకు చెందినటువంటి ఆయా పరికరాల వల్ల, పరిసరాల వల్ల, ఆయా పరిస్థితుల వల్ల, ఆయా మనుష్యుల వల్ల, ఇదంతా శోకం కాకపోతే ఏముందండి? అంతా శోకమే. అంచేత దీన్ని నేను ఏది పొందినా దాన్ని పోగొట్టుకోలేకపోతున్నాను. నిజంగా ఆలోచిస్తే అదే కదండి. అంచేత ఈ ఆలోచన ఎప్పుడైతే కలిగిందో అప్పుడే మనకి గురు సాన్నిధ్యం దొరుకుతుందన్నమాట. సంజయుడు చెబుతున్నాడు అర్జునుడు తర్వాత ఏం చేశాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు చెబుతూ ఉన్నారు ధృతరాష్ట్రుడితో, ఏవం ఈ రీతిగా గుడాకేశః పరం తపః. గుడాకేశుడు ఎవరండి? నిద్ర మొదలైనటువంటి వాటిని అన్నింటినీ జయించిన వాడండి. మనలాంటి వాడు కాదు అర్జునుడు. చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, చాలా సాధకుడు, మంచి అర్హత యోగ్యత ఉన్నటువంటి వాడు. అటువంటి ఆ అర్జునుడు గుడాకేశుడు. రెండవది లక్షణం పరంతప. పేరు ఎత్తితే చాలండి అందరూ తప్పించిపోయేటటువంటి ఆ యుద్ధ సామర్థ్యం కలిగినటువంటి వాడు, అంతటి వీరుడు శూరుడు. అటువంటి పరంతపుడు గుడాకేశుడు అయినటువంటి వాడు హృషీకేశుణ్ణి. అదిగోండి గుడాకేశుడు హృషీకేశుడు, ఆ రెండు పేర్లు ఆ మ్యాచింగ్ ఎంత బాగుందో చూడండి. హృషీకేశుడేమో లోపలుంటాడు, గుడాకేశుడేమో బయట ఉంటాడు. గుడాకేశుడు ఎవరండి? అర్జునుడు. మనందరికీ ప్రతినిధి అర్జునుడు. అదిగో అటువంటి ఆ అర్జునుడు ఎవరిని శరణాగతి పొందాడండి? హృషీకేశుడిని శరణాగతి పొందాడు. హృషీకేశుడితో చెప్పి నయోత్స్యే, ఇక నేను యుద్ధం చెయ్యలేను అని చెప్పి గోవిందం, అక్కడ పైన హృషీకేశుణ్ణి అన్నారు, మరలా అతడినే మరొకసారి గోవిందుడు అన్నారండి. ఏమండి ఇన్ని పేర్లు ఎందుకు చెప్పాలని అంటే, ఏ పేరు చెబితే ఆ శబ్దము యొక్క అర్థము ఇతడి మనస్సులో ఇతడి బుద్ధిలో పనిచేస్తుంది అన్నవాడికి మనలాగా విన్నవాళ్ళకి కూడా అటువంటి ఈ శబ్దాన్ని ప్రయోగించారు వ్యాస భగవానుడు. ఆ గోవిందుడిని హృషీకేశుణ్ణి అలానే గోవిందుడిని, గోవిందా ఒక కష్టం వచ్చిందనుకోండి ఏమంటారండి? గోవిందా అంటారు. ఒక ఆ మెట్లు ఎక్కేటప్పుడు కాస్త మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి అనుకోండి గోవిందా అంటారు. ఒక కష్టం దాటాలన్నా ఒక గట్టు ఎక్కాలన్నా గోవిందా అనేటటువంటి మనము మన జీవితంలో కూడా ఈ సామాన్య దశ నుండి ఇంకాస్త పైకి ఎక్కాలి. దేహము యొక్క ఈ స్థితి నుండి మానసిక స్థితికి వెళ్ళాలి, మానసిక స్థితి నుండి బౌద్ధిక స్థితికి వెళ్ళాలి, బౌద్ధిక స్థితి నుండి ప్రాణ స్థితికి వెళ్ళాలి, ప్రాణస్థితి నుండి వీటన్నింటికీ ఆధారంగా ఏదైతే తత్వం ఉందో సత్యమై నిత్యమై శుద్ధమై బుద్ధమై ముక్తమై ఉన్నదో ఆ తత్వం దగ్గరికి వెళ్ళడం అన్నమాట. అంచేత గోవిందా అని అంటే అక్కడికి తీసుకువెళుతుంది. ఈ రీతిగా ఆ హృషీకేశుడైనటువంటి గోవిందుడికి విషయమంతా చెప్పి స్వామి నీవే నిర్ణయించు, నీవే చెప్పు అని అంటూ కూడా ఇక్కడ నయోత్స్యే, నేను యుద్ధం చెయ్యను అని తూష్ణీం బభూవ.
మౌనంగా ఉన్నాడు అని సంజయుడు చెప్పాడండి. ఇంత చెప్పిన తర్వాత మరలా నేను యుద్ధం చెయ్యను అని అనడం ఏమిటి అని అంటే, మనకు కూడా అయ్యా గురువుగారు మీరు ఏ చెప్తారు చేస్తామండి, కానీ నన్ను మాత్రం బయటికి పంపించకండి, ఎండగా ఉంది కదండి అంటుంటామండి. ఇది మన మానసిక స్వభావం అనమాట. అంతవరకు అన్నీ చెప్పాడు స్వామి, నా బుద్ధి పనిచేయట్లేదు, నువ్వే నిర్ణయించు అని అన్నాడు. కానీ ఇంత చెప్పిన వాడు ఇక్కడ అర్జునుడు అన్నట్టుగా సంజయుడు చెప్పాడే తప్ప అర్జునుడు ఆ తర్వాత చెప్పి ఉండడు. ఎందుకంటే అర్జునుడు మళ్ళాంటి వాడు కాదు కదండి. ఎంత చెప్పిన తర్వాత అమ్మా మీరు ఏది చెప్తారు చేస్తాను, అది నేను చెయ్యనమ్మా అని అంటుంటామా కదా. ఇక్కడ అర్జునుడు కూడా అలా చెప్పి ఉంటాడా అని అంటే కాదు కాదు. సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడితోటి, నేను యుద్ధం చెయ్యను అని పరమాత్మతో చెప్పి నీవే నిర్ణయించు స్వామి అని మౌనంగా ఉండిపోయాడు. తూష్ణీం బభూవా అని చెప్పారు. ఇక అప్పుడు మరి ఏం చేశాడు? ఎప్పుడైతే అర్జునుడు అలా తూష్ణీంగా ఉన్నాడో సంజయుడు చెబుతూ ఉన్నాడు, తమువాచ హృషీకేశః ప్రహసన్ ఇవ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. తం అంటే అర్జునుణ్ణి, హృషీకేశః పరమాత్మ, ప్రహసన్ ఇవ అంటే ప్రహసన్, హసన్ అంటే నవ్వుతున్నవాడు, ప్రహసన్ అంటే బాగా నవ్వుతూ ఉన్నాడు, బాగా నవ్వుతున్న వాని వలె, ఇవ అంటే వలె. వాడు నిజంగా నవ్వట్లేదండి, నవ్వినట్టు యాక్ట్ చేస్తున్నాడండి అని అంటుంటామే, అలా స్వామి నవ్విన వాని వలె హే ధృతరాష్ట్ర చెబుతూ ఉన్నాడు. ఎక్కడ? సేనయోరుభయోర్మధ్యే విషీదంతం, రెండు సేనల మధ్య బాగా విలపిస్తూ ఉన్నటువంటి వాడు, ఏమీ చేయలేనటువంటి ఒక అసహాయ స్థితిలో ఉన్నటువంటి అర్జునుణ్ణి ఇదం వచః ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు. ఎవరు? ఋషికేశుడు. ఎలా? ప్రహసన్ నవ్వుతున్న వాని వలె. నిజంగా నవ్వుతున్నాడా? ఆహా. అజోపి సన్ నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవాం ఆత్మమాయయ. అంటే పుట్టుక లేనివాడు పుట్టిన వాని వలె, నవ్విన వాని వలె, ఆడిన వాని వలె, అంత యాక్టింగ్ చేయడమే తప్ప నిజంగా లేదనమాట అండి. అది పరమాత్మ యొక్క గొప్పతనం అని చెబుతూ ఇక ఇక్కడ శ్రీ భగవానువాచ అంటే రెండు సేనల మధ్య విలపిస్తూ ఉన్నటువంటి అర్జునుణ్ణి ఇంతవరకు అర్జునుడికి తెలిసినటువంటి చెప్పిన ఆ భాషణంతా విన్నాడు. చెప్పిందంతా విని విని ఇప్పుడు స్వామి చెప్పబోతూ ఉన్నాడు. అసలు ఇతనికి ఉన్నటువంటిది ఏమిటి, ఇతనికి ఉండే సమస్య ఏమిటి, ఇతని పరిస్థితి ఏమిటి, అంత బాగా అధ్యయనం చేశాడండి. పూర్వకాలం కూడా మన డాక్టర్స్ ఇలా చెయ్యి పట్టుకుని పల్స్ పట్టుకుని ఏమి రోగం అని చెప్పేసేవారండి. ఇప్పుడు పల్స్ కాదు కదా, 2 రోజులు 3 రోజులు టెస్టులు చేస్తే తప్ప కళ్ళల్లో ఏముంది, లెఫ్ట్ ఏమిటి, రైట్ ఏమిటి, లెఫ్ట్ ఇయర్ ఏమిటి, రైట్ ఇయర్ ఏమిటి, ఇలా ప్రతిదీ సెపరేట్ చేసి ప్రతిదాన్ని టెస్టింగ్ చేస్తే తప్ప 2 రోజులకో 3 రోజులకో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు కానీ డయాగ్నోస్ చేయలేకపోతున్నారండి ఇప్పుడున్న డాక్టర్స్. ఇది కానీ డాక్టర్స్కే డాక్టర్, వైద్యులకే వైద్యుడు అయినటువంటి పరమాత్మ చెయ్యి పట్టుకోలేదు, ఏ టెస్టింగ్ చెయ్యకుండానే బాగా పరిశీలించాడు. పరిశీలించి ఓ ఇతనికి ఉన్నటువంటిది ఏమిటి, ఈ వ్యాధి ఏమిటి, ఇది ఇతనికి ఒక్కడికే ఉందా అందరికీ ఉందా అని ఒక్కసారి గమనించాడండి స్వామి. చెప్పుకున్నామే మనందరికీ ప్రతినిధి అర్జునుడు. అటువంటి అర్జునుడి నిమిత్తంగా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్ధరించాలి అని అనుకుని స్వామి ఇంత ప్రబోధ చేయబోతున్నాడు ఈ శ్లోకం నుంచి. తత్ర ఏవం ధర్మ సమ్మూఢచేతసః మహతి శోక సాగరే నిమగ్నస్య అర్జునస్య అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం అపశ్యన్ భగవాన్ వాసుదేవః తతః అర్జునం ఉద్దిధారయిషు ఆత్మజ్ఞానాయ అవతారయన్ ఆహా అంటారండి శంకర భగవత్పాదుల వారు. ఏమిటంటే ఈ విధంగా ధర్మ సమ్మూఢ చేతస్కుడై ఉన్నటువంటి వాడు అంటే తన చిత్తం ధర్మం విషయంలో మోహాన్ని పొంది ఉండగా ఆ మోహంలో కూరుకుపోయి ఉన్నటువంటి వాడు ఎలా శోక సముద్రంలో మునిగిపోయాడట. చూడండి ఆ పదం ఎలా వాడారు.
శోక సాగరం, అదేదో చిన్న చెరువు కాదు, చిన్న కాలవ కాదండి, శోక సాగరంలో బాగా మునిగిపోయి ఉన్నాడు. అటువంటి మునిగి ఉన్న అర్జునుణ్ణి ఉద్ధరించాలి అంటే, పైకి తీయాలి అంటే ఏం చెయ్యాలి, ఏ ఔషధం ఇవ్వాలి, ఇక్కడ ఇతనికి ఏ రీతిగా మనం కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని అనుకున్నాడట స్వామి. ఇక దీనికి మందు ఒక్కటే మందు, ఈ రోగానికి ఔషధం ఒకే ఒక్కటి. ఏమిటది? ఆత్మజ్ఞానం తప్ప అన్యత్ర ఆత్మజ్ఞానాతు ఉద్ధరణం అపశ్యన్. అంచేత ఆత్మజ్ఞానం తప్ప మరొక ఉపాయం ఏదీ లేదు అని తెలుసుకున్నటువంటి భగవంతుడైన వాసుదేవుడు ఆ అర్జునుణ్ణి ఆ శోక సాగరం నుండి పైకి తీయాలి, ఉద్ధరించాలి అని అనుకుని అతన్ని ఆత్మజ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టాలి సుమా. ఇదొక్కటి తప్ప మరొకటి ఏది ఇతనికి పని చెయ్యదు. నాణ్యః పంథ విద్యతే అయనాయ. ఈ మార్గము తప్ప, ఈ జ్ఞానోపదేశం తప్ప మరొకటి లేనే లేదు అని అనుకుని స్వామి చెబుతూ ఉన్నాడండి. ఏమిటది? శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ ముందుగా కూడా చెప్పారు, కానీ అక్కడ ఏమిటయ్యా నీకు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఇప్పుడా రావడము అని ఇలా ఇలా హెచ్చరిక చేశారండి. ఏ రీతిగా ఉంది అర్జునుడి పరిస్థితి అంటే, ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక గూఢచారి, మనకి ఈ మధ్యనే పాకిస్తాన్ పహల్గాము అక్కడ యుద్ధం జరగడం అన్యాయంగా, హిందువులు కాదా అని తెలుసుకుని హిందువులైన వాళ్ళని ఎలా కాల్చి చంపారు, దానికి ప్రతిగా మన భారతదేశ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి దాని ద్వారా, అందున విశేషించి స్త్రీలు ఏనాడు మహాభారతంలో నిండు సభలో ద్రౌపదీ మాతకు అవమానం జరిగిందో దాని కారణంగా కౌరవులంతా సర్వనాశనం అయిపోవలసి వచ్చిందో, అలానే ఇక్కడ కూడా స్త్రీలను గర్భిణీ స్త్రీల, వృద్ధుల, యువతుల అనేది కూడా ఏ విచక్షణ లేకుండా చేసినటువంటి ఆ పైశాచిక కృత్యాలకు ఆ సింధూర్ ఆపరేషన్స్ స్త్రీలే చక్కగా, మన భారతీయ స్త్రీలే దాన్ని ఆపరేట్ చేస్తూ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ చెల్లాచెదురు చేశారు. చాలామంది నాశనం అయిపోయారు, ఇంకా ఉన్నారు, అది కూడా కావలసి ఉంది. అంచేత ప్రతి దానికి మన గతం మహాభారతంలో ఏం జరిగిందో అది మనకి ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి. అలా ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే, గూఢచారిగా ఉన్నటువంటి వాడు పాకిస్తాన్కి వెళ్ళాడు మనవాడు. వెళ్ళినటువంటి వాడు వెళ్ళిన తర్వాత తనకి కుటుంబం గుర్తొచ్చింది. ఇక్కడ ఒప్పుకున్నది ఏమిటి? మనవాడు అక్కడికి వెళ్ళి విషయాలన్నీ సేకరించడానికి, అక్కడ వాళ్ళ అలవాట్లు నేర్చుకోవాలి, వాళ్ళల్లో ఒకటిగా మెలగాలి, తన వాళ్లతో సంప్రదింపులు చెయ్యకూడదు. అలాంటి వాడు తీరా వెళ్ళిన తర్వాత తన వాళ్ళు గుర్తొచ్చారు, తన పిల్లలు గుర్తొచ్చారు, తన భార్య గుర్తొచ్చింది, తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. అప్పుడు ఏం చెయ్యాలి? తనకి ఏమనిపించింది అంటే, వద్దు, నా దేశం ఏమైపోయినా పర్వాలేదు, నేను ఇంటికి వెళ్ళిపోయి నా కుటుంబాన్ని నేను సంరక్షించుకుంటాను అని వెనక్కి వచ్చేయాలి అని అనుకుంటే, అప్పుడు మనమే దగ్గరుంటే మనం ఏం సలహా ఇస్తాం? అరే, నీ కుటుంబం కన్నా ఎన్నో కుటుంబాలు ఉన్నటువంటి దేశం చాలా మిన్నా, నీ దేశం దృష్టిలో పెట్టుకుని నువ్వు వెళ్ళావు, దేశం కోసం నువ్వు వెళ్ళావు, అధ్యత నా వాళ్ళు అనేది ప్రక్కన పెట్టి నువ్వు దేశం సంరక్షణలో నీవు గూఢచారిగా నీ పాత్రం, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని అతడికి మనం ఎలా సలహా ఇస్తాము, అలానే ఇక్కడ కూడా అర్జునుడు యుద్ధం చేస్తాను అని వెళ్ళాడు. అన్యాయంగా అధర్మంగా ఉన్నటువంటి ఈ కౌరవుల్ని నేను నాశనం చేస్తాను అని ప్రతిజ్ఞ పూని వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి వాడు తీరా ప్రతిపక్షంలో ఉన్నటువంటి తన వాళ్ళు
తన బంధువులు, తన బాంధవులు, ఇక తన కుటుంబ సభ్యులు అని ఆ అనుభూతి చెంది యుద్ధం చేయము అన్నాడు. అప్పుడు పరమాత్మే కాదండి, మనబోటి వాడు దగ్గరుంటే కూడా ఇదే చెబుతాం, లేదు లేదు నాయన నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే, ఆ మమతా మోహం అన్ని ప్రక్కన పెట్టు అని ఎలా చెబుతాము. ఇక్కడ పరమాత్మ కూడా అదే చెప్పనున్నాడు. అయితే ఊరికే మాట మనము చెప్పేస్తాం, స్వామి ఆ మాట కూడా ఇంతవరకు చెప్పాడు. కానీ ఇప్పుడు ఇతడికి ఇంత చెబితే కూడా తలకెక్కాలి, అర్థం కావాలంటే సత్యం ఏదో తెలియాలి. ఎందుకు నా వాళ్ళని అనుకుంటున్నాము? అసలు నేనెవరో నాకు తెలిస్తే నా వాళ్ళెవరో నాకు తెలుస్తుందండి. నేనే సత్యం కానప్పుడు నాకు సంబంధించినవి ఎలా సత్యం అవుతాయి? అంచేత ఇతడికి సత్య విషయం ఏదో బోధించాలి, జ్ఞానం ఏదో కలిగించాలి. ఏది సత్యము? ఆత్మ ఒక్కటే సత్యం. అంచేత ఆ ఆత్మజ్ఞానాన్ని చెబితే తప్ప ఇతడి బుద్ధిలో ఉండేటటువంటి ఆ మోహము, మోహ కారణంగా కలిగేటటువంటి శోకము రెండూ పోవు. చెప్పాడే, నాకు స్వర్గం లభించిన, మొత్తం భూమి అంతా నాకు ఇక్కడ సొంతమైనా కూడా నాకు కలిగే ఈ బాధను నేను తొలగించుకోలేకపోతున్నాను. అంత దుర్భరంగా ఉంది నాకు ఈ బాధ. మనకు కూడా చూడండి, ఎవరైనా బాగా ఆప్తులు చిన్న వయస్సులో అకస్మాత్తుగా పోయారు అని అన్నప్పుడు ఆ బాధ ఎంత గుండెల్ని పిండేస్తుంది, ఇంద్రియాలను ఎలా అణిచేస్తుంది, ఎంత తొక్కేస్తుంది. అదిగో ఆ బాధే అర్జునుడు కూడా అనుభవించాడండి. మరైతే ఎంతటి బాధలో ఎవరు ఉన్నా దీనికి ఉపాయం మీరు ఎన్నైనా చెప్పండి, దానికి అది చెల్లు కానే కాదు. మరి ఏమి ఉపాయము? అరే అసలు నీవు ఎవరివి, నీ వాళ్ళు ఎవరు అనేటటువంటి ఆ సత్యాన్ని బోధించిన నాడే మోహము పోతుంది, మోహం ద్వారా కలిగినటువంటి శోకం కూడా పోతుంది. అంచేత ఇక్కడ స్వామి ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం అపశ్యన్ అని అన్నారండి. ఆత్మజ్ఞానం తప్ప మిగిలినటువంటిది ఏది చెప్పినా ఇతన్ని ఈ శోక సాగరం నుండి ఉద్ధరించలేము అని అనుకుని దీనికి ఏం చెబుతున్నారండి? త్వం నీవు అశోచ్యాన్, హే అర్జున దుఃఖింపతగని వారి గురించి నీవు దుఃఖిస్తూ ఉన్నావు. అన్వశోచ అంటే దుఃఖిస్తూ ఉన్నావు. పోనీ దుఃఖించ తగిన వాళ్ళ గురించి ఏడ్చినా పర్వాలేదు, నీవు దుఃఖించ తగని వారి గురించి దుఃఖిస్తూ ఉన్నావు, విలపిస్తూ ఉన్నావు. పైగా ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, చాలా పెద్ద పెద్ద మాటలు, గొప్ప గొప్ప మాటలు, ఏది పండితులు బుద్ధివంతులు పలికేటటువంటి మాటల్ని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీకు తెలియాల్సింది ఏమిటో తెలుసా? పండితులు అన్నటువంటి వాళ్ళు ఆత్మ విషయ ఏషాం బుద్ధి తేహి పండితాః, పండాః ఆత్మ విషయ బుద్ధి ఏషాం తేహి పండితాః పాండిత్యం నిర్విద్య అని మనకి బృహదారణ్య ఉపనిషత్తులో చెబుతుందండి. ఏమిటంటే ఎవరికైతే జ్ఞానులు అంటే ఎవరినంటారు అని అంటే ఎవరైతే ఆత్మ విషయమైనటువంటి స్థితిలో ఉంటారో, ఆత్మయే సత్యము, ఆత్మయే నిత్యము అనేటటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు పండితులు. ఇది పండా అంటే మనకి వారణాసి అలాంటి చోటకి వెళితే పండాస్ చాలా మంది ఉంటారండి. ఆహా, ఆ పండాస్ కాదు. పండితుడు అనేటటువంటి దానికి అర్థం ఏమిటంటే ఎవరి బుద్ధి పండి, ఎవరి బుద్ధి ఆత్మజ్ఞానంతో నిండి ఎవరైతే స్వరూపంగా మిగిలి ఉంటారో వాళ్ళు పండితులు, వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు ఆత్మజ్ఞానులు. వాళ్ళు ఏం చేస్తారట? దుఃఖించ తగిన వారి గురించి దుఃఖించరు, దుఃఖించ తగన వాళ్ళ గురించి దుఃఖించరు. అంటే దానికి ఏం చెప్పారంటే ఎవరైతే ప్రాణాలు పోయిన గతాసూన్ అగతాసూంశ్చ, గత అసూన్ అంటే అసూలు ఎవరు కోల్పోయారు అంటే ప్రాణాలు ఎవరు కోల్పోయారు వాళ్ళ గురించి విలపించరు. రెండవది అగతాసూన్, ప్రాణాలు ఉన్నవి ఇంకా చావలేదు బ్రతికే ఉన్నారు, వాళ్ళ గురించి కూడా దుఃఖించరు. ఎవరు? పండితులైనటువంటి వాళ్ళు. మరి నీవు పండితుడిలాగా చాలా ప్రజ్ఞావాదాలు అంటే చాలా గొప్ప గొప్ప పాండిత్యాన్ని నువ్వు ప్రదర్శిస్తూ ఉన్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు? శోకిస్తూ ఉన్నావు. శోకించ తగదు. ఎందుకని? నీవు పండితుడు అన్నట్లయితే ఈ ఇద్దరి గురించి నీవు విలపించాల్సిన అవసరం లేదు. చూడండి, మనకి ఏ దుఃఖం కలిగినా మన మనస్సు కూడా పోయిన వాళ్ళకు తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో వాళ్ళు లేరే, వాళ్ళు ఉంటే ఇలా ఉండేది కదా ఇప్పుడు అని.
ఇక బ్రతికున్న వాళ్ళు వీళ్ళు అలా ఉంటే బాగుండేది, వాళ్ళు అలా ఉండాలని కోరుకుంటూ బతికున్న వాళ్ళ గురించి ఏడుస్తూ ఉంటుంది ఈ మనస్సు. అంచేత విలపిస్తూ ఉన్నటువంటి ఈ మనస్సుకి ఋషికేశుడుగా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి శరణాగతి పొందితే అతడు ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశము, ఆ ప్రబోధ మనకి అర్థమవుతుంది. అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఎప్పుడు మనం శరణాగతి పొందిన నాడు. అంచేత ఇక్కడ ఎవరి గురించి నీవు దుఃఖించకూడదో వాళ్ళు అశోచ్యులు. ఇక అశోచ్యుడు ఎందుకు చెప్తున్నారంటే భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు వీరిద్దరూ మహానుభావులు, మంచి నడవడిక కలిగినటువంటి వాళ్ళు. అంతేకాదు వాస్తవంగా అంటే సత్యంగా మనం ఆలోచిస్తే దర్శిస్తే వాళ్ళు నిత్యస్వరూపులు. చేత నిత్యస్వరూపులైనటువంటి వాళ్ళు అశోచ్యులు అంటే శోకింపతగని వారు, శోకింపతగని వారు. అటువంటి అలాంటి అశోచ్యులను గూర్చి నీవు ఆలోచిస్తూ వాళ్ళందరూ నా మూలాన నా కారణంగా వాళ్ళు నశిస్తారే, మరణిస్తారే, అయ్యో వాళ్ళు లేకుండా నేను వాళ్ళ రాజ్య సుఖాలతో నేనేం చేసుకోవాలి, నేను ఎలా భోగాన్ని అనుభవించాలి అని నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు. మాటలు మాత్రం బుద్ధిమంతులు పలికేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. కానీ ఉన్మత్తుడిలాగా పరస్పర విరుద్ధమైనటువంటి ఇటు మూఢత్వాన్ని ఇటు పాండిత్యాన్ని ఈ రెండు నీలో కనబరుస్తూ ఉన్నావు. మూఢుడుగా ఉన్నా ఇబ్బంది లేదండి, లేదు జ్ఞానిగా ఉన్నా ఇబ్బంది లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? మూఢత్వాన్ని పాండిత్యాన్ని రెండింటిని కలిపి మరి నీవు మాట్లాడుతూ ఉన్నావు. అంచేత ఇది తగదు. పండితుడంటే ఏం చేస్తాడు? పండితుడికి సత్యమేమిటో వాస్తవమేమిటో తెలుసు. అంటే సత్యము వాస్తవము నిత్యమేమిటి? ఆత్మ మాత్రమే. అటువంటి ఆత్మ జ్ఞానంతో పోయిన వాళ్ళను, అసలు పోయిన వాళ్ళు ఎవరూ లేరు ఆత్మస్వరూపత ఆలోచిస్తే, ఇక బ్రతికి ఉన్నవాళ్ళు అనేంటి వీళ్ళు రేపో మాపో చేస్తారు అని కూడా కానే కాదు. బ్రతికి ఉండుట చనిపోవుట అనేటటువంటి ఇవి రెండూ కూడా ఆత్మకు చెందవు. మరి దేనికి చెందుతాయి? ముందు చెప్పబోతూ ఉన్నారనమాట స్వామి. అంచేత ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే పండితులు. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని శృతి మాత బోధిస్తూ ఉంది. అంచేత హే అర్జున, నిత్యమైన వాళ్ళ గురించి నువ్వు దుఃఖించడం చేత నిజానికి నీవు మూఢుడివే అని చెప్పారు. పరమాత్మ డిక్లేర్ చేసేశాడు అర్జునుణ్ణి మూఢుడు అని. మన పరిస్థితి ఏమిటి? మనం ప్రజ్ఞానులమా లేక మూఢులమేనా అని ఆలోచన చేస్తే మనం కూడా అర్జునుడు అంతటి వాడినే స్వామి డైరెక్ట్గా నీవు మూఢుడివి అని చెప్పేస్తే మరి మనం మూఢులం కాదా? మనం కూడా మూఢులమే అని మన మూఢత్వాన్ని ఒప్పుకుంటే మనం కూడా అర్జునుడిలా ఎదుట పరమాత్మ పెట్టుకుని అర్జునుడు ఎలా వింటున్నాడో మనం కూడా గీత అనేటటువంటి ఆ పరమాత్మ యొక్క వాక్యాన్ని వింటూ మనం కూడా అర్జునుడిలా నాకు ఈ దాహం తీరాలి, నాకుండే ఈ శోకం పోవాలి, నీవు తప్ప నాకు వేరే శరణాగతి లేదు, నీవే నాకు దిక్కు అని మనం ఆశ్రయించడం అనేది ఉందే, అది మనం చెయ్యగలిగితే స్వామి చెప్పినటువంటిది ఏమిటో మనకి అర్థమవుతుందన్నమాట అండి. అయితే ఇక్కడ మనకి ఈ శ్లోక భావంలో శంకరాచార్య స్వామి వారు చెప్పిన దాన్ని బట్టి పరమాత్మ చెప్పిన విషయాన్ని జగద్గురు శంకర భగవత్పాదులు వారు ఏమంటారు అంటే, ఇక్కడ ఆత్మజ్ఞానము ఆ ఏకత్వ స్థితి అనేటటువంటిది తెలిస్తేనే అన్నింటికీ గుడ్ బై చెప్పడం అవుతుంది, అన్ని స్వస్తి అవుతాయి. అంతే తప్ప మరలా జీవుడు ఉన్నాడు, ప్రకృతి ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు అని విశిష్టాద్వైతము లేకపోతే ద్వైతము వీటన్నింటినీ ప్రతిపాదన చేసిన నాడు మనకి ఏకత్వ స్థితి లేదా కైవల్య స్థితి లేదా మోక్షానుభూతి ఆత్మానందానుభూతి అనేటటువంటివి కలిగే అవకాశమే లేదు. అంతేకాదు భగవద్గీతలో కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ నీ స్వరూపం ఏమిటని ఆ జ్ఞానాన్నే ఉపదేశించారు. అంతేకాదు భగవద్గీతను 18 అధ్యాయాలుగా వ్యాస భగవానుడు మనకి అందించి దానిలో
ఒక షట్కము, రెండవ షట్కము, మూడవ షట్కము. ఈ 3 షట్కాల్లో ఏమిటంటే ప్రథమ షట్కము త్వం పదార్థం గురించి తెలియజేస్తుంది. త్వం అంటే నీవు. ఈ త్వం పదానికి అర్థాన్నిగా మనకి చెబుతుందండి, త్వం పదార్థ ప్రతిపాదనగా. ఇక రెండవ షట్కంలో తత్పదార్థ ప్రతిపాదన చేస్తుందండి. తత్ అది, ఏమా అది, ఆ సత్యమైనటువంటిది ఏమిటో అది నీకు ప్రబోధిస్తుంది. ఇక మూడవ షట్కంలో తత్ త్వం, ఈ రెండింటి యొక్క సమ్మిశ్రితము. ఇద్దరు వేరు కాదు సుమ, తత్తు వేరే త్వం వేరే అనేటటువంటిది కానే కాదు. తత్వం, ఉన్న తత్వం ఏమిటి, ఆ ఏకత్వం ఏమిటి, ఆ ఉన్న తత్వం ఎప్పుడైతే మనకి తెలిసిందో ఆ తత్వ దర్శనంలోనే మనకి నిజమేమిటో తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ మూడు షట్కాలుగా, అంటే 6 అధ్యాయాల వరకు ఒక షట్కము, 7 నుంచి 12 వరకు రెండవ షట్కము, అలాగే 13 నుంచి 18 వరకు మూడవ షట్కము. అంతేకాదు ప్రథమ షట్కంలో కర్మ అంటే ఏమిటి, ఆ కర్మను ఎలా చేస్తే అది యోగం అవుతుంది అనేది సుస్పష్టం చేశారు. ఇక రెండవ షట్కంలో భక్తి. భక్తి అనేటటువంటిది ఏదో భావోద్వేగంలో ఉండడమును, లేకపోతే ఏదో పువ్వులు పట్టుకుని కొబ్బరికాయ చేతిలో పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం, లేదా ఎప్పుడు దేవుడికి ముందే కూర్చుని ఏదో అర్చనలు ఆరాధనలు చేయడం, సంకీర్తన చేయడం, ఇంకేదేదో చేయడం మాత్రమే భక్తి కాదు. అసలు నిజమైన భక్తి ఏమిటి అనేది మనకి రెండవ షట్కంలో. ఇక మూడవ షట్కంలో జ్ఞానము. ఈ జ్ఞానము ఏమిటి, ఏ జ్ఞానం కలిగితే వ్యక్తి వ్యక్తిగా కాక శక్తిగా అనుభూతి పొందగలడు అనేటటువంటిది. అంటే కర్మ, భక్తి, జ్ఞానము, త్వం, తత్, తత్వం అనేటటువంటి త్రిషట్కాలుగా మనకి విభజన చేసి చెప్పారు. ఇక దీనిలో ఎప్పుడైతే అశోచ్యులు, శోకింపదగనివారు అని చెప్పారో దానికి మరలా అర్థంగా కుతః తే అశోచ్యాః యతః నిత్యాః కథం. అరే వాళ్ళు అశోచ్యులు అని చెబుతున్నావు స్వామి, ఎందువల్ల వాళ్ళు అశోచ్యులు అంటే శోకింపదగని వారు అంటున్నావు, ఎందుకు శోకింపకూడదు, వాళ్ళు శోకింపదగిన వాళ్లే కదా అంటే కాదు కాదు, నీవు శరీరాన్ని చూసి శోకింపదగిన వారు అంటున్నావు, వాళ్ళు శరీరాలు కాదు. మరి ఎవరు వాళ్ళు? నిత్యులు. ఏ ఆత్మ ఉంటే శరీరం ఉందో ఆ ఆత్మ వాళ్ళు కానీ నీకు పైకి కనిపించే, బయటికి కనిపించే ఈ శరీరం మాత్రం వాళ్ళు కానే కాదు అన్నారండి. మరి వాళ్ళు నిత్యులు అన్నారు కాబట్టి అదెలా అని అంటే దానికి ఈ నెక్స్ట్ శ్లోకంలో తెలియచేస్తూ ఉన్నారు స్వామి. అది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ఫలం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.